హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో మొదటి పాఠ్యాంశం అమ్మ ఒడి. ఈ పాఠ్యాంశంలో 2వ భాగం తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్ చేస్తాను, చూడండి. ఇంతవరకు మీరు అమ్మ ఒడి ఈ గేయం నేర్చుకున్నారు, అలాగే అవిపరిచయం నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మీకు అమ్మ ఒడి గేయాన్ని సొంతంగా పాడడానికి వచ్చు కదా, రాగయుక్తంగా. రాకపోతే 1-2 సార్లు ఆ పాటని విని నేర్చుకోండి, సరేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మన కోసం అమ్మ ఏమేం చేస్తుంది, అమ్మ ప్రేమలో గొప్పతనం అర్థమైంది కదా. అలాగే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేయమన్నా, చేశారా? ఇక్కడి వరకు చేయమన్నా కదా. చేయకపోతే ఆ వీడియో చూసి చెయ్యండి. తర్వాత భాషాంశాలు ఉన్నాయి. ఈ భాషాంశాలన్నీ కూడా మీరు ఆల్రెడీ నేర్చుకున్నవే కాబట్టి మీరు సొంతంగా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రాయడానికి ప్రయత్నించండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా, పదాలకి అర్థాలు తెలియకపోయినా ఒకసారి మీ టీచర్ని కానీ లేదా పెద్దవాళ్ళని కానీ అడిగి అన్ని పదాలకి అర్థాలతో సహా తెలుసుకోండి, సరేనా? తర్వాత మనకి చిట్ట చివరిగా చదవండి ఆనందించండి భాగంలో మాతృదేవోభవ పితృదేవోభవ అని ఒక కథ ఇచ్చారు. మాతృదేవోభవ అంటే మాతృమూర్తి అంటే అమ్మ, అమ్మ దైవంతో సమానము అని. పితృదేవోభవ, పితృ అంటే పితృడు అంటే నాన్న, నాన్న కూడా దైవంతో సమానం అంటే తల్లి తండ్రి ఇద్దరు దేవుడి లాంటి వాళ్ళు అని. పిల్లలు, మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు పెద్దలు. అంటే మొట్టమొదట పూజించదగిన వాళ్ళు తల్లిదండ్రులు. అంటే దేవుడి కంటే ముందు మనం పూజించాల్సింది తల్లిదండ్రులని. ఇందుకు సంబంధించిన చిన్న చిన్న కథలు పురాణాల్లో కూడా ఉన్నాయి. తల్లిదండ్రుని పూజించడం ఎంత ముఖ్యమో, దాని ద్వారా ఎంతటి ఫలితం కలుగుతుందో వివరిస్తాను, శ్రద్ధగా వినండి. మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి పూజ చేసుకుంటాం కదా. వినాయక చవితి రోజు ప్రతి సంవత్సరం పూజ చేసుకుంటాం. ఆ సందర్భంగా వినాయక వ్రత కథను వింటూ ఉంటాం. వినాయకుడి యొక్క వ్రతం యొక్క కథను మనం వింటూ ఉంటాం ప్రతి సంవత్సరం. భూమండలాన్ని ముందుగా చుట్టూ వచ్చిన వాళ్లకు గణాధిపత్యం ఇస్తానని పరమశివుడు ప్రకటిస్తాడు. అంటే భూమి మొత్తాన్ని ఒకసారి ప్రదక్షిణ చేసి వచ్చిన వాళ్ళకి గణాధిపత్యం అంటే గణాలన్నిటికి మీద ఆధిపత్యం ఇస్తాను, గణాలన్నింటినీ నియంత్రించే అధికారం ఇస్తాను అని చెప్పి పరమశివుడు ప్రకటిస్తాడు. వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై భూమండల ప్రదక్షిణానికి బయలుదేరుతాడు. పరమశివునికి కొడుకులు తెలుసు కదా, కుమారస్వామి, వినాయకుడు. వీళ్ళిద్దరికీ ఆ ప్రకటన చేశాడు పరమశివుడు. కుమారస్వామి ఏమో బాగా నెమలి వాహనం ఉంది అతనికి, అతనేమో భూమండలాన్ని ప్రదక్షిణ చేయడానికేమో బయలుదేరాడు. వినాయకుడు పెద్ద బొజ్జ గలవాడు కనుక అంత వేగంగా కదలలేడు. కుమారస్వామి ఏమో బాగా ఉంటాడు, నెమలి వాహనం కూడా ఉంది కాబట్టి వేగంగా ప్రయాణం చేయగలడు. కాబట్టి అతను వెంటనే భూమండలాన్ని ప్రదక్షిణ చేయడానికి వెళ్ళాడు, భూమి మొత్తాన్ని ప్రదక్షించడానికి. కానీ వినాయకుడికేమో పెద్ద బొజ్జు ఉంది, అంటే చాలా లావుగా ఉంటాడు కదా, కాబట్టి వేగంగా కదలలేడు. మరి ఇలా వేగంగా వెళ్ళి ప్రదక్షిణ ఎలా చేయాలి అని చెప్పి ఈ పరీక్షలో ఎలా నెగ్గాలా అని ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు. ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు వినాయకుడు, ఎలా నేను అంత వేగంగా వెళ్ళలేనే అని. అంతలో అక్కడికి నారదుడు వచ్చి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే
భూమండల యాత్ర చేసినట్లే అని చెబుతాడు. అంటే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూమండలం మొత్తం ప్రదక్షిణ చేసినట్లే, దానికి సమానమే అని చెప్తాడు నారదుడు. ఈ విషయం గ్రహించి వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణాలు చేసి నమస్కరిస్తాడు. వినాయకుడి తల్లిదండ్రులు ఎవరు? పార్వతి, పరమశివుడు. తల్లిదండ్రులు ఇద్దరికి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేస్తాడు. మాతాపితరులకు అంటే తల్లి తండ్రులకు ప్రదక్షిణలు చేయడం అంటే భూమండలాన్ని చుట్టి రావడమే. అంటే తల్లిదండ్రికి ప్రదక్షిణం చేసినంత మాత్రమే భూమండలం మొత్తం చుట్టొచ్చినంత పుణ్యం కలుగుతుంది అని. తనకంటే వినాయకుడే ముందు భూ ప్రదక్షిణ పూర్తి చేసినట్లు గుర్తించి కుమారస్వామి తన ఓటమిని అంగీకరిస్తాడు. కుమారస్వామి ఏమో భూమండలం మొత్తం చుట్టొచ్చాడు, కానీ అంతకంటే ముందే వినాయకుడు అక్కడే ఉన్న తల్లిదండ్రులు ఇద్దరికి ప్రదక్షిణ చేసి ఆల్రెడీ గెలిచాడు అని చెప్పి కుమారస్వామి కూడా నేను ఓటమిని అంగీకరిస్తున్నాను అంటాడు. వినాయకుడికి గణాధిపత్యం దక్కుతుంది. గణాలన్నిటి మీద అధికారం వినాయకుడికి వస్తుంది. చూచారా పిల్లలు? వినాయకుడి కథ వల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రుల్ని మించిన దైవం లేదు. దేవుడి కంటే కూడా తల్లిదండ్రులే ముఖ్యం. వాళ్ళని మనం ముందుగా పూజించాలి. ఈ కథను వినాయక చవితి పండగ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నామంటే, తల్లిదండ్రుల్ని సేవించడం వల్ల కలిగే పుణ్యాన్ని స్మరించుకుంటున్నామని గ్రహించాలి. మనకి అన్నిటికన్నా గొప్ప పుణ్యము తల్లిదండ్రుల్ని సేవిస్తేనే వస్తుంది. కాబట్టి అది మనం గుర్తు పెట్టుకోవాలి. తల్లిదండ్రుల్ని ఎప్పుడు గౌరవంగా పూజిస్తూ వాళ్ళ సేవలు చేయాలి. అంతేగాక సోదరుల మధ్య కూడా ఎలాంటి విరోధ భావాలు ఉండకూడదు అనే విషయం వినాయక కుమారస్వాముల సోదరత్వం ద్వారా గ్రహించాలి. అలాగే ఇప్పుడు అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, సోదర సోదరీలు కానీ ఎవరైనా సరే మీరు మీ మధ్య విరోధ భావాలు ఉండకూడదు, గొడవలు అనేటివి ఉండకూడదు. అది మనకి వినాయకుడు కుమారస్వామి మధ్య ఉన్న సోదరత్వం ద్వారా తెలుస్తుంది కదా. కుమారస్వామి ఏమీ గొడవ పడలేదు. సరే, నేను భూమండలం మొత్తం చుట్టొచ్చాను, వినాయకుడు ఇక్కడే ఉన్నాడు, ఈ కొద్ది ప్రదక్షిణ చేసి నేనే గెలిచా అంటే ఎలా సరిపోతుందని గొడవేం పడలేదు కుమారస్వామి కదా. అవును, నిజమే, మా అన్న చేసింది కరెక్టే, మా అన్నే గెలిచాడు అని ఒప్పుకున్నాడు. అలాగా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళ మధ్య ఎప్పుడు కూడా విరోధ భావాలు ఉండకూడదు. సోదరత్వంతో కలిసిమెలిసి ఒకరికొకరు తోడుగా ఉండాలి. అర్థమైంది కదా. ఈ కథలోని సారాంశం, తల్లిదండ్రుల్ని పూజించాలి, వాళ్ళకు సేవలు చేయాలి. దేవుడి కంటే కూడా తల్లిదండ్రులే గొప్ప. అలాగే సోదరులు కూడా కలిసిమెలిసి ఉండాలి.